హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనుపమ. వెల్కమ్ బ్యాక్ టు సత్యాను రెసిపీ. ఇవాళ మన స్పెషల్ రెసిపీ కోడి లివర్ కూర్మా, చికెన్ లివర్ కూర్మా అండి. ఎలా చేయాలో చెప్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ చేశారని చాలా బాగా వస్తుంది. అది కాకుండా ముఖ్యమైన విషయం ఏంటంటే, చిన్నపిల్లలకి లివర్ చాలా మంచిదండి హెల్త్కి. ఈ లివర్ అనేది వారంలో 2-3 సార్లు పెట్టండి. ఈ 2 సంవత్సరాలలోపు పిల్లలు ఎనిమిక్గా ఉంటారు, బ్లడ్ లేకుండా. బ్లడ్ త్వరగా ఇంప్రూవ్ అవ్వాలంటే కూడా డాక్టర్ సజెస్ట్ చేస్తారు, ఇవి లివర్ పెట్టండి, చికెన్ లివర్ అని. తప్పకుండా పిల్లలకి పెట్టండి వారంలో 2-3 సార్లు. ఇప్పుడు వీడియోకి వెళ్ళిపోదాం. ఆలోపు లైక్ కొట్టండి. ఒక 1/2 kg లివర్ తీసుకున్నాను నేను. అందులో ఒక 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేస్తున్నాను. 1 టీ స్పూన్ పసుపు కూడా వేస్తున్నాను. ఇదంతా ముక్కలకి బాగా పట్టించాలి. ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసుకుందాం. ఇట్లా పట్టించిన తర్వాత ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. 2 టమోటాలు, కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, మెంతాకండి, మెంతుకూర ఒక కట్ట తీసుకున్నాను, సన్నగా కట్ చేసుకొని. మసాలా వచ్చేసి స్పైసీగా ఉండాలి కాబట్టి మిరియాలతో చేసుకోవాలి. ఇది ధనియాలు, మిరియాలు, జీలకర్ర. ఇది పౌడర్ చేసుకోవాలి మిక్సీలో. మట్టి పాత్రలో వంటలు హెల్దీ అండ్ టేస్టీ అండి. ఈ మట్టి పాత్రలో ఆయిల్ వేసాను. ఇప్పుడు ఈ లివర్ని ఇందులో ఒక 3-4 నిమిషాలు చక్కగా మనం ఫ్రై చేసుకోవాలి. ఒక 3-4 నిమిషాలు ఫ్రై చేసుకుంటే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది మొత్తం ముక్కలకు బాగా పట్టేస్తుంది. ఆల్రెడీ 1/2 అవర్ పక్కన పెట్టాం కదా మనం. ఇలా ఇలా అయిపోతుంది ఒక 3-4 నిమిషాలకి. 3 లేదా 4 నిమిషాలు, అంతకంటే ఎక్కువ టైం పట్టదు దీనికి. దీన్ని ఒక గిన్నెలో పక్కన పెట్టేస్తున్నాను. మొత్తం తీసుకొని జాగ్రత్తగా అదే మట్టి పాత్రలో మళ్ళీ ఒక గరిటె ఆయిల్ వేస్తున్నాను. ఈ నీసు వంటలకండి ఆయిల్ ఎక్కువే ఉండాలి. కరివేపాకు వేస్తున్నాను. ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేశాను కదా, అది వేస్తున్నాను ఇందులో. ఇది కూడా కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. 5-6 పచ్చిమిర్చి చీలికలు. మెంతుకూర ఉంది కదా, ఇది కూడా పచ్చి వాసన పోయి చేదు రాకుండా ఉండాలంటే ఇది కూడా కాస్త గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే అంతా ఫ్రై అయిపోయింది చూసారా. మనం మిక్సీ వేసుకున్నటువంటి పొడులు కూడా ఈ మట్టి పాత్రలోనే వేసేసి ఒక 2 సెకండ్స్ జస్ట్ అలా ఫ్రై చేసుకోవాలి మాడకుండా. ఇందులోనే ఒక 1.5 టీ స్పూన్ కారం వేస్తున్నాను. స్పైసీగా ఉండాలని కూడా 2-3 స్పూన్స్ కూడా వేసుకోవచ్చు. ఇందులోనే టమోటాని పేస్ట్ చేశానండి. ఆ పేస్ట్ ఇందులోనే వేసేసి ఆయిల్ పైకి తేలే వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. దీంట్లోనే వేడి నీళ్లు పోస్తున్నాను. కొంచెం ఎక్కువ పోయటం లేదు, ఒక 100 ml వాటర్ పోసాను, వేడి నీళ్ళు. ఈ పక్కన పెట్టుకున్న లివర్ అందులోనే వేస్తున్నాను. మీకు ఇంకా కావాలంటే ఫినిషింగ్లో కూడా కొంచెం మిరియాల పొడి వేసుకోండి, ఇంకా స్పైసీగా కావాలనుకుంటే. నేనైతే వేయట్లేదు. గరం మసాలా వేస్తున్నాను. ఇందులోనే ఒక 5 నిమిషాలు ఉడికించిన తర్వాత వేస్తున్నానండి. అది కూడా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇలా ఒక 5 నిమిషాలు ఉడికిస్తే తర్వాత కూడా మొత్తం ఒక 10 నిమిషాలు పడుతుంది. ఈ మొత్తం ముక్కలకంతా అప్లై అయిపోయింది. నా వంట మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ నుంచి కూడా కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాను. ఇందులోనే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఇది మొత్తం కర్రీని, లివర్ కూర్మా.